వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అంటే హౌ టు రైట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో మనకి ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ లో మ్యాండేటరీగా సొల్యూషన్ ఏంటి, జనరల్ సొల్యూషన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే కంపల్సరీగా మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ బాగా రాయడం అనేది నేర్చుకోవాలి. సో అందుకోసం దాని మీద కూడా ప్రీవియస్ గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ లో. సో అవి ఒక 5-6 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, నౌ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్ d square plus 2d plus 1 into y equal to 0. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ లేదంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాయండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది, d square plus 2d plus 1 into y equal to 0. Its auxiliary equation is ఏమవుతుంది, m square plus 2m plus 1 into y equal to 0. సో దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేద్దాం అనంటే ఇక్కడ y ఉండదండి, ఇక్కడ y తీసేయండి, ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ టు 0 which is equal to 0. సో దట్ దీనికి రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, m square plus 2m plus 1 equal to 0 కి ఫ్యాక్టరేషన్ చేద్దాం బై యూజింగ్ ఫ్యాక్టరేషన్. 1 1 jar 1. సో దట్ ఏమవుతుంది, నాకు ఇక్కడ 1 1 jar 1 కదా, అంటే 1 plus 1 2 అవుతుంది కదా. సో m square plus m plus m plus 1 which is equal to 0. ఫ్యాక్టరేషన్ మీన్స్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అనమాట. సో m కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ m మిగిలింది, ఇక్కడ ప్లస్ 1, ఇక్కడ మళ్ళీ 1 కామన్ తీద్దాం, m plus 1 which is equal to 0. సో దట్ m plus 1 మళ్ళీ కామన్ తీస్తే m plus 1 ఉంది which is equal to 0. అంటే m plus 1 equal to 0 implies m is equal to minus 1. అలాగే m plus 1 is equal to 0 implies m is equal to minus 1. So therefore m is equal to minus 1 comma minus 1 వచ్చాయి. అంటే here the roots are real and equal. Here the roots are real and equal. So that when the roots are real and equal అంటే m అని వచ్చాయి రూట్స్, అప్పుడు ఏం చేద్దాం, cf is equal to ఫార్ములా ఏంటి మనకి, స్టాండర్డ్ ఫార్మ్ e power mx into c1 plus c2x, e power mx into c1 plus c2x. సో దట్ ఇక్కడ m is equal to ఎంత ఉందండి, m is equal to minus 1 వచ్చింది, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. e power minus 1x into c1 plus c2x, that is cf. జనరల్ సొల్యూషన్ ఏంటి ఫార్ములా, జనరల్ సొల్యూషన్ లేదంటే రాసండి, జనరల్ సొల్యూషన్ y is equal to cf, ఓన్లీ cf, ఎందుకంటే pi లో ఇక్కడ pi రాదు, ఎందుకంటే RHS 0 ఉంది కాబట్టి pi రాదు. సో therefore y is equal to what is cf, e power minus x into c1 plus c2x. ఇదే మన సొల్యూషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే సాల్వ్ d square minus 8d plus 9 into y equal to 0 అని ఉంది. సో the given differential equation is ఏంటది, d square minus 8d plus 9 equal to 0. Now its auxiliary equation is అంటే d ప్లేస్ లో m పెట్టండి, m square minus 8m plus 9 equal to 0. ఓకే, సో దట్ ఇక్కడ ఏమవుతుంది, మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేద్దాం, బట్ ఫ్యాక్టర్స్ రావండి, ఎందుకంటే 9 1 jar 9, పాజిటివ్ 9 ఉంది. సో 9 1 jar 9, 9 లోంచి 1 పోతే 8 వస్తుంది, బట్ నాకు -8 కావాలి అంటే -8 పెట్టుకుంటా, -8 plus 1 వచ్చేసి -8, బట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే -9 into 1 ఎంత, -9 వస్తుంది, బట్ నీకు ఇక్కడ ఉన్నది +9, కాబట్టి మనకు ఫ్యాక్టరైజేషన్ అనేది రాదు, క్లియర్ గా తెలుస్తుంది. మరి ఫ్యాక్టరైజేషన్ రాని ప్రాబ్లంలో మనం ఏం చేయాలి, మనకి ఇంకో ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా, ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లైక్ ax² plus bx plus c అనే ఈక్వల్ టు 0 ఉంది. దీనికి రూట్స్ మనం ఈ విధంగా బై యూజింగ్ ఫార్ములా మెథడ్ ఏంటి, -b plus or minus root of b square minus 4ac by 2a అనే ఫార్ములా కూడా వాడచ్చు. సో దాని ప్రకారం ఇక్కడ a is equal to ఎంత ఉంది, 1 ఉంది. నౌ b is equal to ఏముంది, -8 ఉంది, c is equal to 9. సో దట్ m is equal to రూట్స్ కనుక్కుంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. -b అంటే -8 plus or minus root of b square -8 whole square
b square minus 4ab, sorry, minus 4ac by 2a, 2 into 1. So minus into minus plus 8 plus or minus root of ikkadanta 64 minus 36 by 2, that is equal to 8 plus or minus 64 లోంచి 36 పోతే మనకి 28 by 2. సో దట్ ఇంకా మనం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ, దీంట్లోంచి మనం దీన్ని ఇలా రాద్దాం, 8 ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ 28 ని మనం 4 7 జార్ రాసుకోవచ్చా, 4 7 జార్ రాయొచ్చు. ఓకే, దీన్ని ఫర్దర్ గా ఏం చేస్తాను నేను, 8 ప్లస్ ఆర్ మైనస్ 4 అండర్ రూట్ లోంచి బయటకు వస్తే 2 వస్తుంది, అవునా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2నే కదా, 2 బయటకు వచ్చింది. ఈ రెండింటిలోంచి 2 కామన్ తీయండి, ఏమవుతుంది, 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 by 2, ఇది క్యాన్సిల్ అయ్యింది. సో దేర్ ఫోర్ నాకు రూట్స్ ఏమొచ్చినాయి ఇప్పుడు, m ఈజ్ ఈక్వల్ టు ఎలాంటి రూట్స్ వచ్చినాయి, 4 ప్లస్ రూట్ 7 ఒకటి, 4 మైనస్ రూట్ 7 ఒకటి. సో దేర్ ఫోర్ ఇవి రూట్స్ ఇలా వచ్చాయి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఆర్ డిఫరెంట్. రియల్ రూట్సే కదా, డౌట్ ఏం లేదు. సో దేర్ ఫోర్ రియల్ అండ్ డిఫరెంట్ ఉన్నప్పుడు సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, c1 e power m1x plus c2 e power m2x. So therefore c1 e power 4 plus root 7 into x plus c2 e power 4 minus root 7 into x. So therefore this is CF. General solution y is equal to CF, only CF. So therefore y is equal to, what is CF, c1 ఎందుకంటే RHS 0 ఉంది కాబట్టి pi రాదు. So 4 plus root 7 into x plus c2 into e power 4 minus root 7 into x. This is your solution. Okay, next problem చూద్దాం. Third question. Solve d square x by dt square plus x is equal to 0, and also given that the initial conditions కూడా ఇచ్చాడు, x of 0 is equal to 0 and x of pi by 2 is equal to minus 2. x of pi by 2 is equal to minus 2. ఇవి ఎందుకు అని అంటే లాస్ట్ లో మనం సొల్యూషన్ రాసిన తర్వాత c1 c2 అనే కాన్స్టెంట్స్ వస్తాయి కదా, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏం రాద్దాం, దీన్ని సింబాలిక్ ఫామ్ లో d స్క్వేర్ అని రాద్దాం, plus 1 into x is equal to 0. And it's a differential equation in x anamata. It's a differential equation in x. So that second order differential equation in x. Kabatti x will rational d square plus 1 into x is equal to 0. Now its auxiliary equation. Its auxiliary equation is emoutundi m square plus 1 is equal to 0. So that m square is equal to minus 1 implies m is equal to root of minus 1. రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎంత వస్తుందండి, ప్లస్ ఆర్ మైనస్ ఐ. మనం కాంప్లెక్స్ నెంబర్స్ లో చదువుకుంటాం, ఎందుకంటే రూట్ 1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ 1, బట్ రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే ఏంటి, మనకి ప్లస్ ఆర్ మైనస్ ఐ వస్తుంది. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ లో, ఫర్ సపోజ్ రూట్ ఆఫ్ 4 అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ 2, బట్ రూట్ ఆఫ్ మైనస్ 4 అంటే రూట్ 4 కి ప్లస్ ఆర్ మైనస్ 2, ఓకే. బట్ అండర్ రూట్ లో ఎప్పుడైతే నీకు మైనస్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా నీకు ఇమాజినరీ రావాల్సిందే, కాబట్టి ఇలా రాయండి. ఇప్పుడు మీకు చెప్పండి, రూట్ ఆఫ్ మైనస్ 9 అంటే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 9 కి అయితే 3, బట్ మైనస్ ఉంది కాబట్టి ఐ ఒకటి పెట్టేయండి. అలా గుర్తుపెట్టుకొని చేసేసుకోండి, జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇలా మనకి ప్లస్ ఆర్ మైనస్ ఐ అనేది వచ్చింది. సో ఇవి ఏ టైప్ ఆఫ్ రూట్స్, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్. హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఎలాంటి రూట్స్ ఇవి, కాంప్లెక్స్ రూట్స్. మరి కాంప్లెక్స్ రూట్స్ జనరల్ ఫామ్ ఏంటి, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐ. మరి ఇలా ఉన్నప్పుడు సిఎఫ్ ఎలా రాస్తాం, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అని రాస్తాం. సో దేర్ ఫోర్ ఈ పవర్ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది కంపేర్ చేయండి, ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఇక్కడ ఆల్ఫా ఏం లేనట్టే కదా, చూడండి ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఎంత బీటా వాల్యూ 1 ఉన్నట్టు, ఆల్ఫా వాల్యూ 0 ఉన్నట్టు. సో కాబట్టి ఈ పవర్ 0 అంటే 1. సో అది ఇంకా రాయక్కర్లేదు, c1 కాస్ 1x ప్లస్ c2 సైన్
1x అంటే ఇక్కడ రాయక్కర్లేదు. సో దేర్ ఫోర్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c1 cos x ప్లస్ c2 sin x. ఇదే మన సిఎఫ్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాద్దాం. సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి, మనకి జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి సిఎఫ్. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ సిఎఫ్, c1 cos x ప్లస్ c2 sin x విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. బట్ ఇక్కడ ఇనీషియల్ వాల్యూ కండిషన్స్ ఇచ్చిండు. అయితే మనం ఒక చిన్న మిస్టేక్ చేసినాం. ఏంటి అదనంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నీకు విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది కదా, కాబట్టి మీరు ఏం రాయాలంటే టీ అని రాసుకోవాలి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 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 ఏమవుతుంది ఎక్స్లో రాయద్దు, ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి. జనరల్ సొల్యూషన్ కూడా y అని కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. ఓకే, ఇక్కడ మీకు ఫార్మాట్ జనరల్ ఇది, కాబట్టి మీరు ఏం రాస్తారంటే ఇక్కడ టీలలో మార్చేసుకోవాలి, మొత్తం ఏంటి టీలలోకి మార్చుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది కదా, సో కాబట్టి ఈ పవర్ టీ ఇక్కడ కాస్ టీ సైన్ టీ, ఇలా కాస్ టీ సైన్ టీ అని వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి కాస్ టీ సైన్ టీ వచ్చిందా. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు మనకి, ఏంటది ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 అని, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సొల్యూషన్ కూడా ఇక్కడ దేనికి రాయాలి, సొల్యూషన్ కూడా ఎక్స్కి రాయాలి, నాట్ వై. అసలు వై అనే మాటే లేదు కదా. సో సొల్యూషన్, ఎందుకంటే జనరల్ గా అన్ని ప్రాబ్లమ్స్ మనకు వైలలో ఉండడం వల్ల వై అలవాటు అవుతుంటది, కాబట్టి కొంచెం ఒకసారి కేర్ఫుల్ గా చూసుకోండి. సో ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్, ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. ఓకే, ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. సో ఏమవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు x is equal to 2 and t is equal to 0 in 1 అందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఏం రాద్దాం నెక్స్ట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ x is equal to 2 పెట్టా, t is equal 0 పెడతా, అంటే c1 into cos 0 ప్లస్ c2 into sin 0. సో cos 0 ఎంత 1, sin 0 0, అంటే c1 is equal 2 వచ్చింది. అలాగే రెండో కండిషన్ ఇచ్చిండు, ఏంటది రెండో కండిషన్, సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఎక్స్ ఆఫ్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 వెన్ అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు పై బై 2. 1 లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ 1 అందాం. ఏమైతుంది ఇప్పుడు దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తే -2 ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ పై బై 2 ప్లస్ c2 సైన్ పై బై 2. ఓకే, బట్ కాస్ 90 0 కదా, ఇది మొత్తం 0 అయిపోయింది. c2 ఇంటూ సైన్ 90 1 కదా, అంటే c2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది -2 వచ్చింది. సో దేర్ ఫోర్ ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c1 వాల్యూ c1 దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, 2 cos t, c2 వాల్యూ -2 sin t. ఇదే మన జనరల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ d square minus 4d plus 13. Solve d square minus 4d plus 13 into y equal to equal to 0. Okay, so again మనం సాల్వ్ చేద్దాం. given differential equation is ఏంటది d square minus 4d plus 13 into y equal to 0. its auxiliary equation is ఏమవుతుంది, auxiliary equation అంటే m square minus 4m, ఈ d ప్లస్ లో m రాయండి, -4m plus 13 equal to 0. మరి ఫ్యాక్టర్స్ వస్తాయండి, 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 13 1 13 తప్ప వేరే నంబర్సే రావు. కాబట్టి మనం బై యూజింగ్ ఫార్ములా మెథడ్ వెళ్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా, -b ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ m కి ఫార్ములా ఏంటి, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a.
సో కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత మీకు తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత కనిపిస్తుంది 1, బి ఈజ్ ఈక్వల్ టు -4, సి ఈజ్ ఈక్వల్ టు 13. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -b -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ -4ac 4 into 13 by 2a 2 into a ఎంత 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 minus 52, 13 4s are 52 by 2a, 2 into 1 2. Now next is simplification. Okay, and like em cheyali simplify. So that is equal to 4 plus or minus root of 16 minus 30 52 లోంచి 16 పోతే ఇక్కడ ఒక 6, 12 లోంచి 6 పోతే 6, ఇది బార్ వెళ్ళింది 4 లోంచి 36. సో బట్ -36 by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 6i. ఎందుకంటే రూట్ ఆఫ్ 36 కి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ప్లస్ ఆర్ మైనస్ 6 అని. బట్ రూట్ ఆఫ్ -36 వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 6i రాయాలి. స్క్వేర్ రూట్ లో నీకు నెగిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా i వస్తుంది by 2. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి ఒక 2 కామన్ తీసేయండి. 2 plus or minus 3i by 2, ఈ 2 గెట్స్ క్యాన్సిల్. 2 plus or minus 3i. ఇది మనకి రూట్స్. అంటే ఇవేంటి, హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, సిఎఫ్ ఎలా రాస్తాం, e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. సో వాట్ ఈజ్ ఆల్ఫా, ఇది మనం ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐతో కంపేర్ చేసుకోవచ్చా, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 బీటా ఈజ్ ఈక్వల్ 3 క్లియర్ కనిపిస్తుంది ఉంది. సో దేర్ ఫోర్ e పవర్ 2x ఇంటూ c1 cos 3x ప్లస్ c2 sin 3x. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, cf దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ cf, e పవర్ 2x ఇంటూ c1 cos 3x ప్లస్ c2 sin 3x. ఇదే మన సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ 5th క్వశ్చన్. సాల్వ్ d square plus 1 whole square into d minus 1 into y equal to 0. Okay, so now given differential equation ఇలాగే ఉంది. సో given differential equation is ఏమవుతుంది ఇక్కడ, d square plus 1 whole square into d minus 1 into y equal to 0. Its auxiliary equation is d place లో m రాసేయడమే, m square plus 1 whole square into m minus 1 equal to 0. సో d ప్లస్ m రాసేసి ఈక్వల్ టు 0 చేయండి. అంటే ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్ లోనే ఉంది కాబట్టి ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇంకోటి m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 రాయొచ్చు, అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ క్లియర్ గా వచ్చేసింది. మరి ఇక్కడ ఏంటి, m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే అసలు స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది, 2 టైమ్స్ అని కదా, m స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి x స్క్వేర్ అంటే x ఇంటూ x అనే కదా. సో దేర్ ఫోర్ మనకి m స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఇంప్లైస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఆల్రెడీ ఒక రూట్ వచ్చింది, దాన్ని బ్లాక్ చేసి పెట్టుకోండి. సో m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దట్ ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇంకొక దానికి చేస్తే కూడా ఇక్కడ దీన్ని మనం m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 చేసుకున్నా మనకు అక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ రూట్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇంకోటి m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, దీన్ని ఈక్వల్ చేసుకుంటే ఇలా -1 వచ్చింది, దీన్ని కూడా చేసుకుంటే ఇంప్లైస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే m వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, రూట్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ i. ఇక్కడ కూడా అంతే సేమ్, m ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ i. సో దేర్ ఫోర్ టోటల్ గా రూట్స్ ఎలాంటివి వచ్చాయి, సో టోటల్ రూట్స్ నాకు ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు
ఒకసారి ప్లస్ ఆర్ మైనస్ ఐ, మళ్ళా ప్లస్ ఆర్ మైనస్ ఐ, ఇంకోటి 1 వచ్చింది. సో ఇలాంటి రూట్స్ వచ్చినాయి. ద రూట్స్ ఆర్, ఇక్కడ మీరు చూస్తే 2 రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ ఈక్వల్ అయినాయి. సో కాంప్లెక్స్ రూట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది అని అంటే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇవి రెండు ఫస్ట్ రాసేస్తా. అంటే లైక్ మీకు ఇక్కడ రాసి చూపిస్తే ఒకసారి, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐ, మళ్ళీ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫార్ములా ఉంది. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 ప్లస్ C2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 ప్లస్ C2 అయిపోయింది, C3 ప్లస్ C4 ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం రూట్స్ అనేది మనం ఈ సిఎఫ్ అనేది రాస్తాం. సో ఇక్కడ మనం రాసేద్దాం. ఏమవుతుంది ఇప్పుడు? సో ఇక్కడ నాకు ఎలాంటి రూట్స్ వచ్చాయి? సో మొత్తంగా నాకు రూట్స్ వచ్చాయి కొంతవరకు. దాన్ని ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామనంటే, సో దేర్ ఫోర్ సిఎఫ్ రాయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0 ఉంది. సో మీకు ఫార్ములా ఉంది కదండి. ఎట్లా అంటే ఇప్పుడు మేము మొత్తం ఓవరాల్ ఫార్ములా ఇస్తా చూడండి. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 ప్లస్ C2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C3 ప్లస్ C4 ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్. ఇది ఇంతవరకు దీనికి ఈ 4 రూట్స్ కి ప్లస్ C3 C4 కూడా అయిపోయింది. C5 ఈ పవర్ M1x సంథింగ్ ఏదో ఒకటి రాసుకోండి ఇక్కడ MX అనేది, ఎందుకంటే ఇది డిఫరెంట్ రూట్ కదా. సో దానికోసం ఇది. కాబట్టి నేను ఇప్పుడు ఏం రాస్తా అంటే ఇంకా రాసేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే, సో సిఎఫ్ రాస్తున్నా ఏమని, ఈ పవర్ ఆల్ఫా వాల్యూ 0 ఉంది, ఈ పవర్ 0x ఇంటూ, అవునా, నో నీడ్ టు రైట్. ఇక్కడ ఏం రాద్దాం, C1 ప్లస్ C2x ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C3 ప్లస్ C4x ఇంటూ సైన్ బీటా ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ C5 e power 1x x. This is your solution. So therefore general solution y equal to only CF. అదేంటో మళ్ళీ రాసేయండి. C1 plus C2x into cos x plus C3 plus C4x into sin x plus C5 e power x, which is the required solution. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఒకవేళ క్వశ్చన్లో మనకి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ కూడా అడిగాడండి. ఇది ఒకసారి చూద్దాం. సాల్వ్ ఏంటది, d⁴ ప్లస్ 2d² n² ప్లస్ n⁴ ఇంటూ y ఈక్వల్ టు 0 అన్నారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని రాయండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d⁴ ప్లస్ 2d² n² 2d² n² ప్లస్ n⁴ into y equal to 0. Its auxiliary equation is అంటే ఏమవుతుంది, d ప్లేస్ లో m రాసుకోవాలి కదా, n⁴ ప్లస్ 2m² n² ప్లస్ n⁴ is equal to 0. ఇప్పుడు మనం m కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ గా దీనికి ఎలా చేస్తామంటే n⁴ ఇంటూ m⁴ అంటే m⁴ n⁴ వచ్చింది. మధ్యలో నేను ఒక m² n² తోటి ఇంటూ m² n² తో మల్టిప్లై చేసుకుంటే వస్తుందిగా చూడండి, m⁴ n⁴. ఓకే, ఎందుకంటే ఇది 4th ఆర్డర్ ఉంది, క్వాడ్రాటిక్ కాదు, ఇది ఒక 4th ఆర్డర్. సో ఈ 4th ఆర్డర్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ నేను డైరెక్ట్ చేసేస్తున్నా, ప్రాబ్లం ఏం లేదు, వచ్చేస్తుంది. లేదు అంటే మీకు ఎలా చేయాలో కూడా వేరే మెథడ్లో కూడా చెప్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే m⁴ ప్లస్ ఈ m² n² ప్లస్ m² n² ప్లస్ n⁴ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోంచి m² కామన్ తీస్తే ఏమైతుంది, నాకు m² ప్లస్ n². మళ్ళీ ఈ రెండిట్లోంచి n² కామన్ తీస్తాం, m² ప్లస్ n² విచ్ ఇస్ ఈక్వల్ 0. నౌ m² ప్లస్ n² మళ్ళీ కామన్ తీస్తే నాకు m² ప్లస్ n² వచ్చింది విచ్ ఇస్ ఈక్వల్ 0. అంటే m² ప్లస్ n² ఇజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ m² ఇజ్ ఈక్వల్ టు మైనస్ n².
implies m is equal to root of minus n square, that is equal to plus or minus అండర్ రూట్ లో నెగిటివ్ వచ్చింది అవునా, అండర్ రూట్ లో నెగిటివ్ వచ్చింది, ఇక్కడ నాకు n స్క్వేర్ అని ఉంది కాబట్టి ఏమవుతుంది, సో మైనస్ n స్క్వేర్ అని ఉంది కాబట్టి n స్క్వేర్ కాబట్టి n స్క్వేర్ రూట్ క్యాన్సిల్, బట్ అండర్ రూట్ లో నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, i కంపల్సరీ రాసుకోవాలి ప్లస్ ఆర్ మైనస్ ni. రెండో దానికి చేస్తే కూడా ఏమవుతుంది, సేమ్ టర్మ్ కదా, సో ఇక్కడ కూడా m is equal to ప్లస్ ఆర్ మైనస్ ni. సో నాకు కంప్లీట్ గా రూట్స్ అనేవి నాకు ఎలా వచ్చినాయి, కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి, అవి కూడా ఈక్వల్ అయినాయి. సో హియర్ ద రూట్స్ ఆర్ సి, ఎలాంటి రూట్స్ వచ్చినాయి అంటే m is equal to ప్లస్ ఆర్ మైనస్ ni ప్లస్ ఆర్ మైనస్ ni. ద కాంప్లెక్స్ రూట్స్ ఆర్ repeated or real and the complex roots are equal. Here the roots, here the complex roots are equal. Here the complex roots are like repeated and complex roots are repeated or equal. మన ఇష్టం. ఇలా రాసినప్పుడు CF ఎలా రాయాలి, సో CF జనరల్ గా ఏం రాస్తాం, మనం ఇంతకుముందు ప్రాబ్లం లో కూడా వచ్చింది. సో ఎలా రాస్తాం, వెరీ సింపుల్, CF అక్కడ e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 plus c2x into cos beta x plus c3 plus c4x into sin beta x అని వస్తుంది. సో హియర్ ఎలాగో ఆల్ఫా వాల్యూ 0 ఉంది కాబట్టి మనకి CF ఏమవుతుంది అని అంటే ఇది 0, ఈ పవర్ 0 ఎంత 1. సో c1 plus c2x into cos beta x అంటే cos n కదా, బీటా ప్లస్ ఏముంది n ఉంది, nx ఓకే ప్లస్ c3 plus c4x into sin nx. ఇదే మన సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి CF. సో మళ్ళీ అదంతా రాసేయండి, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, c1 plus c2x into cos nx plus c3 plus c4x into sin nx. That is the required solution. Okay. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో దీనికి ఆల్టర్నేటివ్ చెప్తా అని చెప్పా కదా, ఒక్క నిమిషం, మీకు ఇది ఒకవేళ రాకపోతే దీని ఆల్టర్నేటివ్ చెప్తా చూడండి. ఒకవేళ మీరు m⁴లలో చేయలేరు, సో నేను ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకొని చెప్తా. సో కంక్లూడ్ చేసే ముందు ఇది ఒకసారి చూడండి, m⁴ ఇక్కడ ఏమొస్తుంది, m⁴ ప్లస్ 2m² n² ప్లస్ n⁴ ఇలా ఉంది కదా. సో m⁴ చూడగానే ఎవరైనా కంగారు పడితే లెట్ m² ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదైనా అనుకుందాం, ఏమనుకుంటారు, సమ్ m² ఈజ్ ఈక్వల్ టు సమ్ p నో ఏదో అనుకుంటారా, సమ్ p ఏదైనా అనుకోండి, m² ఈజ్ ఈక్వల్ p, అప్పుడు ఇది ఏమవుతుంది, m⁴ ఏమవుతుంది p² అవుతుంది అవునా, ప్లస్ 2p, ఇది 2p అవుతుంది, 2p n² అవునా, ప్లస్ ఇది n⁴ నేనేం టచ్ చేయట్లే, ఓన్లీ దీన్ని ఇలా రాశా అంటే ఇప్పుడు నాకు p² ప్లస్ 2n² p ప్లస్ n⁴ విచ్ ఇస్ ఈక్వల్ 0. ఇప్పుడు నీకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయిందా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిందా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతే రూట్స్ ఈజీ కదా, చేయొచ్చు కదా. ఏంటి మీరు ఫార్ములా మెథడ్ అని వాడండి, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a వాడండి ఫార్ములా మెథడ్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2n², c ఈజ్ ఈక్వల్ టు n⁴. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, -b అంటే -2n² ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే ఇది 4n⁴ మైనస్ 4ac n⁴/2a 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -2n² ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది ఇక్కడ 4n⁴ మైనస్ 4n⁴ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది 0 అవునా, ఇక్కడ 0 వచ్చేసింది బై 2. సో ఈ 2 కూడా పోతే -n² వచ్చింది, అది దేంది p వాల్యూ, అంటే p ఈజ్ ఈక్వల్ టు -n². మరి బట్ వాట్ ఈస్ p, m² ఈజ్ ఈక్వల్ టు -n², అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -n², దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ni. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అనమాట, 2 సార్లు వస్తాయి, అంటే 2 రూట్స్ సేమ్ రూట్స్ వస్తాయని. ఇక్కడ ఎప్పుడైతే మనకి b² మైనస్ 4ac = 0 అయిందో ఇక్కడ నాకు ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ ni వచ్చింది, అది రిపీట్ అయినట్టు, అలా రిపీట్ అయినట్టు. కాబట్టి ఇలా కూడా మీరు ఫార్ములా మెథడ్ కూడా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటి, బై క్వాడ్రాటిక్ లో ఉన్నదాన్ని అంటే ఆర్డర్ 4 లో ఉన్నదాన్ని ఆర్డర్ 2 కింద తెచ్చుకోవచ్చు. ఇక్కడ p అనే కాదు, మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా వేరియబుల్ y రాసుకోండి, లేదా a రాసుకోండి, ఏదో ఒకటి ఏనో బీనో ఏదైనా ఒకటి రాసుకోండి, వేరియబుల్ ఏదైనా ఒక వేరియబుల్ రాసుకొని మనం దానికోసం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p అయిందా లేదా,
ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ పి. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పిలో వచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు, సొల్యూషన్ దీంట్లో రాసుకోవచ్చు. ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫార్ములా మెథడ్ ద్వారా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2. ఇక మీరు జస్ట్ కంపేర్ చేసుకోండి, ఏపీ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ 1 అని, అవునా. ఇదంతా బి ప్లేస్, ఇది సి ప్లేస్, ఇది ఏ ప్లేస్, అవునా. సో దేర్ ఫోర్ సింపుల్ గా మీరు అలా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకే, కాకపోతే బట్ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈజీ ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తే మీకేం యూజ్ ఉండదండి. ఎందుకంటే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరైనా చేయగలుగుతారు, కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇలాంటివి అడిగాడు, ఇది నేను సొంతంగా తీసుకునేవి కూడా కావు, ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇలాంటివి అడిగాడు కాబట్టి ఆ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఓకే అండి, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మోర్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.